హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాం. ఉదయం లేచి ఈరోజు 5 గంటలకల్లా ఇంకా పూరి ఇడ్లీ దోశ రాజకుమారి చేసేస్తే నేనేమో ఇంకా ఎన్ని పార్సల్ కట్టుకొని తీసుకెళ్ళి మెయిన్ సెంటర్ కాడ ఇంక ఇడ్లీ పూరి దోశ అమ్మి ఇంకా ఇంటికి వచ్చేసరికి 9:60 అయిపోయింది. ఇంకా మన రోజునేమో నిన్న స్టార్ట్ చేసినప్పుడు టిఫిన్ నిన్న అయిపోయినాక కూడా ఇంకా 4-5 ఇంటికి వెళ్ళారు. అది ఈరోజు ఏమో సగం సగం మిగిలిపోయినాయి మొత్తం. చాలా బాధేసింది. అయినప్పటికీ బాధపడగలండి, ఎందుకంటే నిన్నేమో సేల్ అయినప్పుడు సంతోషం పడడం, ఇప్పుడు సేల్ కాకపోతే బాధపడడం అలా చేయకూడదు. ఒకరోజు నువ్వు లాభం వచ్చింది, ఒకరోజు నష్టం వచ్చింది. అన్నిటినీ సర్దుకుంటూ పోతేనే బాగుంటుంది అన్నిటికీ. ఇంకా ఇంటికి రాగానే రాజకుమారి అన్నం కూడా ఉండింది ఈరోజు. మీకు ఇంకా రాజు ఎందుకు అన్నం ఉండేవు, ఈరోజు ఇడ్లీలు మిగిలిన పూరి మిగిలింది తినొచ్చు కానీ చెబితే నిన్న నడిసేవు పొద్దుగూకులు ఆ టిఫిన్లు ఏం తింటాము పట్టొచ్చిద్ది అని చెప్పేసి ముందుగానే అన్నం కూర వండి పెట్టాను చెప్పేసరికి నువ్వు వచ్చేసరికి నేను అన్నం వండాను, కూర వండబోదు అని చెప్పితే రాజీ నువ్వు కూర వండొద్దు ఏం వద్దులే, ఇంకా అన్నం ఎట్నో జారిపోయి ఉండేవి కదా, ముందు టిఫిన్ ఉంది ఆ టిఫిన్ అని తిందాం అని చెప్పేసి ఇంకా అలానే కూర ఉండదని చెప్పే కదా. ఇంకా రాజకుమారి వాళ్ళ అమ్మల కాడికి వెళ్ళి గోంగూర పచ్చడి ఉందమ్మా, గోంగూర పచ్చడి తీసుకెళ్ళి పోయి తినండి, మేము కూడా ఈరోజు ఎక్కువ వండాము. అది కాక ఇప్పుడు టిఫిన్ ఎక్కువ మిగిలింది కండి. టిఫిన్ మిగిలితే ఇంకా ఈ చుట్టుపక్కల అందరూ మా చుట్టాలే కదా, మా అత్తమ్మ వాళ్ళకి మా వాళ్ళకి అలానే అమ్మ వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి వీళ్ళందరికీ మిగిలిన టిఫిన్లు అయితే ఇంకా పంపించాను. ఇంకోటేమో ఇంకా ఇదిగోండి ప్యాక్ చేసుకొని ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 మధ్యలో టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ అలా నాన్న వాళ్ళు కానీ టిఫిన్ తింటారు. 2 పూరీలను ఇడ్లీ ఉంటే పార్సల్ కట్టేసుకొని అక్కడ తీసుకెళ్తున్నాను. ఇంకా మిగతా ఎక్స్ట్రా ఏమో మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఇంకా అక్కడ తిన్నారన్నమాట. ఇప్పుడేమో ఇంకా భోజనం చేసాము గోంగూర పచ్చడితో. ఇంకా తినేసి ఈరోజు నేను చేనుకి వెళ్తున్నానండి. చేను ఎందుకు వెళ్తున్నానంటే మన చేనులో మనం కందేసాము, కందేసిన పక్కనే ఇంకా ఉప్పు శనగ వేసారు, ఉప్పు శనగలు. అయితే మన రోజు పోయినప్పుడు పచ్చుకుంటాయి, ఇప్పుడు ఎట్టని ముదిరిపోయినాయి ఏమో తెలీదు. అక్కడ పోతే చూడాలి. ఇంకా ఏంటంటే తుడుచుకో ఇది. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఉప్పు శనగలు నువ్వు ఎట్టేస్తావు, ఇద్దరు పిల్లలు ఉంటే అది చూడు, ఆ దారం చూడు, ఆ దారం మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా లాక్కొచ్చారు. ఆ దారం తిప్పు. సరేనండి, నేను త్వరగా ఇంకా మన చేనుకి వెళ్ళి కంది ఎలా ఉందో చూసుకో. ఓకేనండి, మన సొంత ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా రాగానే అమ్మ వాళ్ళేమో గుంటు పని వెళ్ళారంట వేరే పని మీద. ఇంకా మా సుత్తివేల కాడికి ఏమో ఇప్పుడే స్నానం చేయించాలంటే మా చిన్నలుడు ఉన్నాడు కదా, పుట్టి కూడా ఇప్పుడు 1 నెల అవుతుందా, 2 నెలలు అడుగుతుందా. ఏం పేరు పెట్టారు మా అక్షయ్ గాడు. శుభ్రం స్నానం చేసి ఇప్పుడు పౌడర్ పూసుకోబోతున్నాడు అనమాట. నేను మా పూరి ఇడ్లీ ఉంది, అదే అది చెప్పు. లైక్ మా చెల్లెల పిల్ల అండి వీళ్ళిద్దరు. ఇంకా పెద్దమ్మాయి ఉంది, స్కూల్కి వెళ్ళిందా. ఇంకా మన త్వరగా ఉప్పు శనగలు తీసుకొద్దాం చేనుకి వెళ్ళి. ఓకేనా? ఓకేనండి, మన చేను గడికి అది వచ్చేసాము. కనపడేది కంది 6 ఎకరాలు వేసాము. బాగానే ఉంది కానీ చివరికి వచ్చేసరికి పూత వస్తుంది రాలిపోతుంది, పూత వస్తుంది రాలిపోతూ ఉంది. ఎందుకంటే గత 2 నెలలుగా వర్షాలు లేవండి అసలుకి. ఏదైనా వర్షం వస్తే ఆ మొక్క అనేది నీళ్లు తాగి పూత నిలబడిద్ది. అలాంటిది వర్షాలు లేకుండా పొదుగుకులు ఆ మంచు మీద ఆధారపడి పెరగాలంటే అదేం పెరిగిద్ది, పెరగదు కదా. పెరద చేసి ఇయ్యానండి ఉప్పు శనగ. నేను ఎప్పుడో 1 నెల క్రితం వచ్చాను. ఈ ప్రస్తుతం చూడండి ఎండిపోయండి. మన కంది చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి మన కంది అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎండిపోతామండి, అంటే ఇంకా ఇంకొక నెలలో కోతకు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఎండిపోతామండి, ఎండిపోయినాయి. ఇక్కడేం పచ్చుకోండి, ఈ ముదిరిపోయిన మనం కోసుకొని పోదాం. ఈ కందులు అయితే వేడి నీళ్ళలో ఉప్పేసి మనం ఉడకబెట్టుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి టేస్ట్గా. అబ్జర్వ్ చేయట్లేదు, అబ్జర్వ్ చేసింది. ఇవి కొన్ని గలగలంటాయి చూసారా, గలగలన్నాయి ఎండిపోయినాయి. ఇంకా మనం చూసుకొని పచ్చి కోసుకోవాలి. ఓకేనా? ఈ ఉప్పు శనగలు 2 ఉండే కదా, 2 టేస్ట్ చేద్దాం ఎలా ఉండే చూద్దాం. ఏంటి ఉప్పు శనగ నేను వచ్చినప్పుడు 4 క్రితం వచ్చినప్పుడు పచ్చుకోండి, ఇప్పుడేమో ఇంకా ఎండిపోయినాయి కదా, విత్తనం కూడా అయిపోయింది, ఇది డ్రై అయిపోయింది.
ఇదిగోండి. అంత టేస్ట్ లేవు. ఇంకేం కోసపోతాను కానీ ఇవి కందికాయలు కోసపోదాం, బాగుంటాయి మంచిగా అవి. ఓకేనా, కోసిన తర్వాత చూపిస్తాను మీకు. ఒక కవర్ ఒకటి ఎత్తుక్కొని, కవర్లు ఏడండి అదే కవర్ ఏడా ఉంది, ఈ కవర్ కోసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం. సరేనా. ఇదండి కంది అయితే మనం పప్పు చేసుకుంటాం చూసారా, ఇవి వీడి దగ్గర మనం పప్పు చేసుకునే సాంబార్ అవన్నీ కందులతో. ఈ కందికాయలు తర్వాత మనం పప్పు చేసుకుంటే చాలా బాగుంటాయండి, నాడు కందికాయలు కదా. ఇంకా పొట్టుతో ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. పప్పు మాత్రం సూపర్గా ఉండిద్ది. కొంచెం ఏమంటారు, చింతపండు ఎక్కువ వేసుకొని చేసుకుంటే. సరేనా. ఇలా ఉండే మొత్తం కోసుకొని, ఒక కేజీ కోసుకొని వెళ్దాం, ఉడకబెట్టుకుని తిందాం. ఈ పూట ఎలాగుంటే చూడాలి. చూడడానికి ఎట్టుండే, దీంట్లో పురుగులు కూడా ఉంటాయి, మనం చూసుకొని ఇంకా తినాలన్నమాట. ముందుకైతే వీటిని అమ్మని తీసుకెళ్ళి ఇంకా రాజకుమారికి ఇస్తే ఇంకా వేడి నీళ్ళు ఉప్పేసి ఉడకబెట్టిద్ది. ఒక అరగంట ఇంకా కట్ల పైన బాగా ఉడకబెట్టినాక తింటే సూపర్గా ఉంటాయి. ఈ తర్వాత ఏం పచ్చి కదా, ఇంకా ఒక నెల అయితే ఇంకా కోతకు వస్తాయి. మిషన్లు వచ్చినాయి కండి ఇప్పుడు. అప్పుడు అంటే మనుషులు కోసేవాళ్ళు, ఇప్పుడు మిషన్ వచ్చినాయి కదా, ఇంకా డైరెక్ట్గా కోసేయడమే. కోసిన తర్వాత ఇంకొక అరగంట కానీ ఒక 50 కేజీలు, ఒక 20 కేజీలు తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కందిపప్పు అయితే చాలా బాగుంటుంది. అవి కొట్లు అమ్మేవి వేరు, మనం నాటుకాయలు వేరు. ఈ పొట్టి ఉన్నాయి వేపుకొని వాటిని ఇంకా ఏమంటారు, తిరగలతో తిప్పుకొని తర్వాత ఇంకా బెందల్లో ఏమంటారు, అవి అయినాక ఇంకా బేళ్ళు అయిన తర్వాత ఇంకా వాటిని కందిపప్పు అవుతాయి. అయిన తర్వాత మనం పప్పు చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకేది కోసుకున్నాను, ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఉప్పు శనగలు ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా పచ్చి అయితే చాలా బాగుండేది. ఎండిపోయినాయి కదా, ఇంకా బాగుండవు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మన చేలు అయితే ఇంకా కందులు కోసుకున్నాం కదా. ఓకే అండి, ఇంటికి అయితే వచ్చేసాను. వస్తా మనకి హోటల్లో కావాల్సిన సరుకులు తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమార్ ఇప్పుడే బట్టలు ఉతికి వస్తుంది. రాజీ, కందులు తీసుకొచ్చా, మర్చిపోయా, బండి తీసుకురాపో. స్ప్రైట్ తీసుకొచ్చా నీకోసం, సాలిపోయామని. సగం ఇంకెంత కావాలి? బాగుండా పో. అయిపోయింది బట్టలు ఉతకటం, పరుపులు ఉతకాలా? అవునా, సరే మరి. ఆ బండిలో కందులు పెట్టే కానీ కందికాయలు అవి తీసుకొని రాపు త్వరగా. వచ్చేసి పునుగు, గ్యారా, బజ్జీ అవి చేసుకోవాలి. మన రోజున మన చేనుకి వెళ్ళి కందికాయలు తీసుకొచ్చా కదా, అయితే చిన్న పని నుండి ఆ రోజు చేయలేకపోయాము. ఈరోజు ఈరోజు చేద్దాం అని చెప్పేసి రాజకుమారి అయితే కందికాయలే సిద్ధం చేసుకుంది. కొన్ని అయితే ఆ రోజు తెచ్చినప్పుడు కొంచెం పచ్చి ఎండి కోసుకొచ్చేలే, వీటితో సంబంధం లేదు. ఇగోండి పచ్చిగానే ఉండే. ఇంకా త్వరగా ఇంకా ఉడకబెట్టుకుందాము. ముందు ప్రాసెస్ అయితే రాజీ, దాంట్లో పడితే మొత్తం కళ్ళు పేయాలి దాంట్లో. ఇప్పుడు మంట మాత్రం బాగా గనగన మండుతుందండి. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 2:30 మధ్యలో అవుతుంది కదా. ఇంక మేము పిండి వంటల పని కూడా మొదలు పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత కొన్ని తినేసి మొదలు పెడదామని చెప్పేసి ఉన్నమాట. ఈ కొంచెం తింటే ఎనర్జీ పెరిగి త్వరగా పునుగులు, చల్ల పునుగులు, మినప పునుగులు, గ్యారెలు, బజ్జీలు ఇలాంటి మొత్తం చేసేసి దీనిలో కాంబినేషన్ వచ్చేసి ఇంకా టమాటా చట్నీ చేస్తున్నాను ఈరోజు. ఇంకా చికెన్ చారు అనేది అవాయిడ్ చేసాము. ఓకేనా. ఇంకా రాజకుమారి మొత్తం తీసుకుని దాంట్లో వేసేసుకుంది. ఇక వెండిపోయినవి వచ్చేసి ఇది ఇలా ఉంటాయండి. మొలకలు కూడా వచ్చినాయి, చాలా బాగున్నాయి కదా. మొలకలు వచ్చినాయి, చల్లగా అంత తొందరగా కానీ మొలకలు వచ్చినాయి తింటే చాలా మంచిది వంటకి. తిను మరి నువ్వు. ఇంకా బాగున్నాయా? ఓకే, పైన పెట్టేసుకోవడమేనా? పెట్టే. ఏనాజీ పొయ్యి మీద పెట్టేసావా? ఇంకా ఏముంది, ఇంకా ఉప్పు, కారం, నూనె, పసుపు ఇవన్నీ వేసే పని లేదు. కళ్ళు పేసి మూత పెట్టేయి. ఆ మూత మీద ఒక పెద్ద రాయి, బరువు రాయి అని పెట్టు. అయ్యే తొందర ఉడుకుతాయి. తర్వాత వచ్చేసి మనం ఇంకా సరే తొందర తీసుకుంటారా.
రాజీ ఒక అరగంట ఉంచుదాం మరి, ఇంకా అరగంట పావుగంట, అరగంట పట్టిద్దిలే. సరే ఎట్ట ఉడికినాయి అసలు ఉప్పకుండా సప్పకుండా అని చెప్పి తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకేనండి. ఇంకా శుభ్రంగా అయితే కందికాయలు అయితే ఇంకా బాగా ఉడికేసినాయి. ఇంకా దాంట్లో ఉన్న వాటర్ వంచేసుకుంటుంది రాజకుమారి. ఉంచు. శుభ్రం వంచేసే వాటర్ ఇడ్లీ మొత్తం బాగా ఉడికేసింది రాజీ. సూపర్గా ఉండే. చూడండి ఇదిగోండి బాగా 3 పురుగులు ఉంటాయండి అక్కడక్కడ, అయితే మనం చూసుకొని తినాలి. ఈ చాలలో దొరకని వాళ్ళు అయితే కొట్లు కొనుక్కొచ్చుకుంటారు కూడా, సిటీల్లో అమ్ముతారు కూడా అండి అయితే కందికాయలు. బాగా ఉడికినాయి.